దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి దేవుని యొక్క రెండో రోజు ఉపవాస ప్రార్థన కూడికలోనికి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విని దేవుని యొక్క మాటకు మనము లోబడి దేవుని వాక్యాన్ని వర్తమానాన్ని మనం ఈ సమయంలో చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మనం విందాము. దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉంటుండగా మనం విందాము. ఈరోజు వర్తమానం ఏంటిదంటే, దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. విలాప గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో ఒక మాట ఉంటున్నది. మనం చదువుదాం. విలాప వాక్యము గ్రంథములో విలాప గ్రంథములో 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. తీసినటువంటి వారు చదవండి. అక్కడ ఏమని ఉంటదంటే, రేయి మొదటి జామున లేచి మీ హృదయమును చదవండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఎట్లా అంట? నీళ్లు కుమ్మరించినట్లు. ఎక్కడ కుమ్మరించాలంట? ప్రభు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించుము. నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చాలు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవుని వర్తమానం, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఎప్పుడు లేవాలంట? రేయి మొదటి జామున. రేయి మొదటి జామున అంటే మరి మనము 2 గంటల నుంచి 3 గంటల నుంచి మరి 4, 5 వరకు కూడా మరి ప్రార్థనలో మనం కొనసాగొచ్చు. ఈ యొక్క రేయి మొదటి జామున మనం ప్రార్థన చేయమని ఇక్కడ దేవుని వాక్యం మనకు నేర్పిస్తా ఉంటున్నది. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏ మనుషులు మాట చెప్తలేదు, కానీ మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలంటే తెలిసిన, రేయి మొదటి జామున మంచి నిద్ర టైం. ఆ టైం ఈరోజు చాలా మరి కష్టాలు సమస్యలతో ఉంటున్నారు. అయితే అక్కడే ఉంటున్నాయి, కానీ అయితే పడుకొని బాగా నిద్రపోతా ఉంటున్నారు. నిద్ర మాత్రము ఎక్కడున్నా కానీ, ఎన్ని ఉన్నా కానీ నిద్ర వస్తూ ఉంటున్నది. కొన్నిసార్లు కొంతమంది అంటారు, నాకు నిద్ర పట్టలేదండి, మా యొక్క సమస్యలను బట్టి రాత్రి అంతా కూడా ఇటు అటు దొర్లుతూనే ఉన్నాను, కానీ నాకు మాత్రము నిద్ర రాలేదని చెప్పేవాళ్ళు చాలా మంది నాకు ఉంటూ ఉన్నారు. అయితే నిద్ర పట్టనప్పుడు కానీ నువ్వు లేచి చేయాల్సింది ఏం తెలుసా? ఇక దేవుడు ఏం మనకు నేర్పిస్తున్నాడు అంటే, రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేయాల. సమస్యలను బట్టి, కష్టాలు బట్టి నిద్ర రాదు కొంతమందికి. రేపు అది తలంచుకుంటే రేపు అది ఏం జరుగుతుందో, రేపు ఎట్లనో ఏమో అని కొన్నిసార్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నిద్ర రాకుండా పోతుంది. పిల్లల్ని బట్టో, భర్తను బట్టో, లేదంటే ఇంకేదైనా సమస్యలను బట్టో నిద్ర రాకుండా పోతుంది. ఎందుకంటే ఆ టైంలో అలాగా ఇటు అటు దొర్లుతూనే ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే, నీవు రేయి మొదటి జామున ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎలాగా ప్రార్థన చేయాలంట? ప్రభు సన్నిధానంలో నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలి. ఎలా కుమ్మరించాలంట? నీళ్లు పోస్తారు కదా, కడవలతో తీసుకొచ్చి నీళ్లు పోస్తారు బకెట్లకు. నీళ్లు తీసుకొచ్చి ఎట్లా పోస్తారంట? కుమ్మరిస్తారు బకెట్లో గాను, మరి బేషన్లలో గాను. నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయము ప్రభు సన్నిధానంలో కుమ్మరించు.
నీకు అనేక సమస్యలు కష్టాలు ఉన్నాయి కదా, అయితే నీవు అటు ఇటు దొర్లితే నీకేం ప్రయోజనం లేదు. కొన్ని ఏదైనా ఇంకా రాత్రి అంతా నిద్ర పట్టకుండా పొద్దున వరకు ఆలోచించుకుంటా ఆ టెన్షన్ పడుకుంటా ఆలోచించుకుంటా ఉంటే ఏ ప్రయోజనము లేదు. ఎందుకొరకు ప్రార్థన చేయాలంట, ఎలా ప్రార్థన చేయాలంట? నీ పిల్లలు, నీ పసి పిల్లల కొరకు. ఎవరి కోసము? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ పసి పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ పసి బిడ్డల కొరకు ఏం చేయాలా? నీ పసి పిల్లల కొరకు నీ చేతులు ఎత్తాలంట. కొంతమంది చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటే అస్సలు చేతులు ఎత్తనే ఎత్తరు. ప్రార్థన చేయమంటే చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటే అస్సలు చేతులు పైకే ఎత్తరు. చప్పట్లు కొట్టి పాటలు పాడండి ఆరాధన చేయండి అంటే చప్పట్లు కొట్టరు, ఆరాధన చేయాలి. అయితే దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే చూడండి, దేవునికి మనకి ఎంత దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అంటే మనం ఏ స్థితిలో ఏ స్థాయిలో పడి ఉన్నామో ఇక్కడ దేవుడు మనకు చూపిస్తా ఉంటున్నాడు. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఎంత చక్కగా దేవుడు ఈ యొక్క 2వ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా వినండి, ఆయన నీ పసి పిల్లల కొరకు ఏం చేయాలండి? చేతులెత్తి ప్రార్థన చేయాలి. నీ చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి వాళ్ళకి సహాయం వస్తుంది. దేవుని దగ్గర నుంచి సహాయం వస్తే ఎవ్వరు కూడా దాన్ని ఏం చేయలేరు, ఆపలేరు. దేవుని దగ్గర నుంచి దేవుడు నీకు జవాబు ఇచ్చినాడు అనుకో, దేవుడు నీకు సహాయాన్ని చేయటానికి ఆయన హస్తము చాపాడు అనుకో, ఆయన ఒక తలుపు తీశాడు అనుకో, దాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు, మోయలేరు. ప్రకటన గ్రంథంలో ఉన్నది, ఆయన తెరిచిన తలుపులు ఎవరు కూడా మోయలేరు. ఆయన తలుపులు మూస్తే ఎవరు కూడా దాన్ని తెరవలేరు. చూసినావా? ఏ సైతాను, ఏ దురాత్మలు, ఏ మాంత్రిక, ఏ చేతబడి ఎవ్వరు ఏం చేయజాలలేరు. ఎందుకంటే ఆయన తెరిచిన తలుపులు మోయటానికి కానీ ఆయన మూసిన తలుపులు తెరవడానికి కానీ ఎవ్వరి వశము కాదండి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి చూడు, ఏ స్థితిలో మనం పడి ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నామో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు లేచి ప్రార్థన చేయాలంటే చెప్పండి, రేయి మొదటి జామున ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి? హృదయాన్ని కుమ్మరించి. ఎట్లా కుమ్మరించాలంటే నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలి. ఎక్కడ కుమ్మరించాలా? ప్రభు సన్నిధానములో. చూడు, కొంతమంది ఊరికే ఏడుస్తుంటారు, ఊరికే అసలు ఆ కారణమే ఉండదు, అట్లా కారిపోతుంటాయి నీళ్ళు, అని చెప్పుకొని తలుసుకొని అసలు వృద్ధాగా కారుస్తుంటారు కన్నీళ్ళండి. కన్నీళ్ళు ఎంత శ్రేష్టమైనవో తెలుసా? ఇక్కడ చూడండి, ఎక్కడ కుమ్మరించాలంట కన్నీళ్ళు? ఏ స్థలంలో వచ్చి కుమ్మరించాలా? ఎక్కడ వచ్చి ఏడవాలా చెప్పండి? దేవుని సన్నిధానంలో నువ్వు ఏడిస్తే ఆ కన్నీటికి ప్రతిఫలము, జవాబు ఉంటుంది. చూడండి, కన్నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి? కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ పరలోకము నుండి నీకు ఎలా దిగి వస్తుందంటే జవాబు అట్లా దిగి వస్తుంది. అయితే కన్నీళ్ళు వస్తున్నాయి, కన్నీళ్ళు కారుస్తున్నారు, కానీ ఎక్కడ కారవాలో అక్కడ కారవట్లేదు. ఎక్కడ దేవుని సన్నిధానంలో హృదయాన్ని కుమ్మరించి ఏడవాలో అక్కడ కుమ్మరించి ఏడట్లేదు, కానీ ఇంకెక్కడెక్కడో ఏడుస్తూ ఖర్చీపులు తడిసిపోతున్నాయి, కంగులు తడిసిపోతున్నాయి. ఆడవాళ్ళకైతే ఎక్కడెక్కడో మనకు కన్నీళ్లు కారుస్తున్నాం. ఈ కన్నీళ్లు అవిరద్ధంగా చేసుకోకుండా ఎక్కడ కన్నీళ్లు కార్చాలంటే ప్రభు సన్నిధానంలో. చూడండి, మనము అసలు భరించలేని కష్టాలు ఉన్నాయండి కొంతమందికి, అసలు చెప్పుకోలేనటువంటి బాధలు ఉన్నాయి కొంతమందికి, ఆర్థిక ఇబ్బందులు, వడ్డీలు కట్టలేక ఎంతగానో బాధపడిపోతున్నటువంటి మనుషులు ఎందరో ఉంటున్నారండి. కానీ వాళ్ళు లేచి, ఇక సమస్య ఏంటంటే వాళ్ళు వచ్చి పొద్దున లేచి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఉదయకాలమే లేచి సహాయం చేస్తే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో ఉంటది, మన దేవుడు మనకి సమీపంగా ఉన్నట్టు ఏ జనమునికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు చెప్పండి? మన దేవుడు, మన యేసయ్య మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనములకి ఏ దేవుడు ఏం లేడు తెలిసినా సమీపంగా లేడట. హల్లెలూయా. ఆయనట
తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ కూడా ఆయన సమీపంగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడు చెప్పండి? తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ కూడా ఆయన ఎక్కడున్నాడంట తెలిసిన? సమీపంగానే ఉన్నాడు. ఎందుకు? నీ మొరకు జవాబిచ్చేకి, నీ ప్రార్థనకి జవాబిచ్చేకి ఆయన సమీపంగా ఉన్నాడంట. హల్లెలూయా. అర్థమవుతుంది ఈ మాట? దేవుని బిడ్డలారా, మనకు ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయనకి ఏం చేయాలా? మనం ఇతరులకు, మనుషులకి చెప్పితే ఏ ప్రయోజనం లేదండి. ఈ రోజుల్లో మనుషులకి ఎక్కువగా చెప్పుకుంటాం కానీ ఏ లాభం, ఏ ప్రయోజనం లేదు. కానీ ఎక్కడ కుమ్మరించాలంటే దేవుని సముఖములో నీవు హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించాలి. నీ పిల్లల కోసం కావచ్చు, నీ భర్త కోసం కావచ్చు, లేదా నీ యొక్క అప్పుల బాధ గురించి కావచ్చు, నీది ఏ సమస్య అయినా సరే, ఏది అయినా సరే, నీవు దేవుని సముఖములో తెల్లవారుజామున లేచి నీవు కన్నీళ్లు విడిచి నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తే 100% ఆయన దగ్గర నుండి నీకు జవాబు వస్తుంది. ఎలాగ తెలుసా? మన ప్రార్థన అంటే ఎట్లా వెళ్తా తెలిసిన? దేవుని సన్నిధానానికి మనం దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే ఆ ప్రార్థన వృధా పోదండి. అది ఎలా పోతుందో తెలుసా? మీరు సాంబ్రాన్ని పొగ వేసినప్పుడు అది ఎట్లా వస్తుంది చెప్పండి? సాంబ్రాన్ని నిప్పుల మీద సాంబ్రాన్ని వేస్తే అదేమవుతుంది చెప్పండి? ధూపంలాగా ఇట్లా పొగ అంతా కూడా ఏం చేస్తుంది చెప్ప? ఆ నిప్పుల్లో నుండి, ఆ యొక్క సాంబ్రాన్ని నుండి పొగ అంతా కూడా ఇట్లా వస్తుంది. అట్లా నీ ప్రార్థన అంతా అట్లా ప్రభు సన్నిధికి పోతుంది. అట్లా చేయాలి ప్రార్థన. ఎక్కడ చేయాలి? ప్రభు సన్నిధానంలో చేయాలి. ప్రభు సన్నిధానంలో హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఆయన మనకి సమీపంగా ఉన్న దేవుడు. ఆయన వాగ్దానం చూడండి, ఆయన వాక్యం ఎట్లుంది? నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. ఆయన ఎవరికి మొరపెట్టాలంట? దేవునికి మొరపెట్టాల. మన జీవం గల సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఆయన అంటున్నాడు. దేవుడు ఇర్మియా 33:3 చెప్పబడుతున్నది, నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను. ఎవరికి మొరపెట్టాలా చెప్పండి? దేవుడే ఇక్కడ అంటున్నాడు అనే మాట. నాకు మొరపెట్టండి, మీకు నేను ఉత్తరం ఇస్తాను. స్తోత్రం. సంగతులను ఆమేన్, హల్లెలూయా. ఎవరికి మొరపెట్టాలండి చెప్పండి? దేవుడు అంటున్నాడు ఇక్కడ, నాకు మొర్రపెట్టుము, నీకు నేనేం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. నమ్మకం ఉందా మనకు దేవుని మీద? దేవుని వాక్యం మీద నమ్మకం ఉంటే ఏం చేస్తాను చెప్పండి? దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని మాటల మీద నమ్మకం ఉంటే ఏం చేస్తాము? ఆయన ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ మాట చెప్పుకోవాల్సి వచ్చినా మొదటిగా ఆయన సన్నిధానంలో లేచి పెందల కాడ ఉదయమే లేచి ఆయనకు చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ నమ్మకం ఉంటేనే చెప్పుకుంటాం. ఆయన మీద నమ్మకం ఉంటే దేవుడు నిజంగా నా ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు, ఆయన నా మొర ఆలకిస్తాడు, ఆయన నాకు ఖచ్చితంగా జవాబిస్తాడని నమ్మకం మనలో ఉంటే గన మనం ఎక్కడ పరిగెళ్తాం చెప్పండి? అసలు నిద్ర రానప్పుడు లేచి ఏం చేస్తాం చెప్పండి? నిద్ర రానప్పుడు కాదు, నిద్ర వస్తున్నా కూడా దులుపుకొని తెల్లవారుజామున 1 గంట నుంచి తెల్లవారుజామున మనం లేచి ఏం చేస్తాం చెప్పండి? నీ సహాయము ఆయన చేస్తాడు, నాకు ప్రార్థనకి జవాబు వస్తుంది అని చెప్పి దేవుని మీద నీకు నమ్మకం ఉంటే, దేవుని మాట మీద నీకు నమ్మకం ఉంటే ఏం చేస్తావు చెప్పు? లేచి పెందల కాడ లేచి నీ పిల్లల కొరకు దేవుడు అంటున్నాడు, నీ చేతులెత్తి నీ పసిబిడ్డల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. దేవునామానికి స్తోత్రం. పసిబిడ్డలు చూడండి, వారు ఎట్లా పోతున్నారో, ఏమవుతున్నారు. అదొక్కటే కాదు, నీకు అన్ని విషయాల కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. దేశం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేశం కొరకు దీన వృత్తాంతరములలో కూడా రాయబడ్డది. ఏమని ఉంటుంది? మొదటి దీన వృత్తాంతరములు 7వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా ఉంటది. నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలు, నా ప్రజలు తాము తగ్గించుకొని నా వైపు తిరిగి ప్రార్థన చేస్తే, నేను పశ్చాత్తాపపడి, అంటే వారి పాపములను ఒప్పుకొని ప్రార్థిస్తే నేనేం చేస్తానంటే వారి దేశమును స్వస్థపరుస్తాను అని చెప్పి దేవుని వాక్యం రాయబడి ఉంటున్నది. దేవుని బిడ్డలారా,
దేవుడు మనల్ని మనం తగ్గించుకొని, అంటే ఎవరి వైపు తిరిగి, చూడు అక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్న మాట, నా పేరు పెట్టబడిన నా జనులు ఎట్లా అంటే చెప్పండి, ఎట్లా తగ్గించుకోవాలంట, తమ్మును తాము ఎట్లా తగ్గించుకోవాలో తగ్గించుకొని ప్రార్థన. అంటే చూడండి, హెచ్చింపులు ఎక్కువ అయిపోయినాయి దినాలలో. నేను 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 అనేదే ఎక్కువ అయిపోయింది. కానీ అక్కడ అది ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేసుకోవాలంట, తగ్గించుకోవాలా, తగ్గించుకొని ప్రార్థన చేసి ఎవరిని వెతకాలంటే చెప్పండి, పెందల కాడ లేచి మనం ఎవరిని వెతకాలా, దేవుణ్ణి వెతకాల, దేవుని సన్నిధిని ఏం చేయాలా, వెతకాల. ఎంత పాట మాత్రం ఎంతో బాగుపడతారండి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన ఒక సంపూర్ణ సంతోషం అని ఎవరు సన్నిధానంలో, దేవుని సన్నిధానంలో ఏమున్నదంట, సంపూర్ణ సంతోషం ఉన్నదా? సంపూర్ణ సంతోషం ఉన్నదని పాడుతున్నాము గాని, అయితే సంపూర్ణ సంతోషం ఉన్నదని పాడుతున్న మనలో నా నమ్మకం ఉన్నదా? సంపూర్ణ సంతోషం ఎక్కడ మనకి దొరుకుతుంది? దేవుని సన్నిధానంలో సంపూర్ణ సంతోషం దొరుకుతుందని తెలిస్తే ఎక్కడ ప్రార్థిస్తాము? చూడండి, అక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఆయనను వెతికి, ఎవరిని వెతకాలంట? ఈ రోజుల్లో వెతుకుతాం చూడండి, ఎక్కడెక్కడో వెతుకుతాం, ఆడాడో పనికి మాలిన దగ్గరంతా కూడా వెతికి టైం వేస్ట్ చేసుకుంటారు. కానీ అయితే సమయము ఎట్లా పోతుంది తెలిసిన, గాలికి కొట్టుకొని పోయినట్లు పోతా ఉంది. సమయం అంతా వృధాగా. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధానంలో 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చొని ప్రార్థన చేయంటే అస్సలు రాదు. అయితే టీవీ ముందర చెప్పండి, 3 గంటల సేపు అస్సలు అట్లా లేచిపోరు, కదలకుండా మెదలకుండా అట్లనే కూర్చొని ఉంటారు. అక్కడ సమయం వృధాగా గడిపేస్తున్నారు. కానీ దేవుని సన్నిధానంలో ఏం గడపట్లేదు, అసలు సమయం అనేదే దేవునికి ఇవ్వట్లేదు. సినిమాలు సీరియల్ ముందర గంటలు సమయాన్ని గడుపుతూ ఉంటారు. అసలు ఎక్కడున్నామో మనకు ఏమన్నా అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నన్ను వెతకని ఎడల ఏం చేయాలంటే, ఎవరిని వెతకాలంట మనము? దేవుణ్ణి వెతకాల. దేవుణ్ణి వెతికిన వారికి జీవితంలో, చదవండి, నన్ను వెతికి ఏం విడిచిపెట్టాలంటే చెప్పండి, చెడు మార్గములు నువ్వు విడిచిపెట్టాలంట. చెడు మార్గం ఏం విడిచిపెట్టాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు అంటే, చెడు మార్గం, చెడు నడత, చెడు ప్రవర్తన, చెడు క్రియలను విడిచిపెట్టిన ఎడల స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడి నుంచి వింటాడంట ఆయన? మన దేవుడు ఎక్కడున్నారు చెప్పండి? ఆకాశమందు ఆయన ఆకాశము ఆయనకు ఏమై ఉన్నదంట? సింహాసనం. భూమి ఆయనకి ఏమై ఉన్నది చెప్పండి? పాదపీఠం. ఆకాశమందు మీ ప్రార్థన నేను విని, ఆకాశము నుండి నేను మీ ప్రార్థనను విని మీకేం చేస్తాను? చదవండి, చూడండి, మనము ఈ భూమి మీద ఉండి ప్రార్థన చేస్తే ఆకాశములో నుండి ఆయన విని మన పాపములను ఏం చేస్తాడంట? ఆయన క్షమించి వేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడ, పాపం మొదటిగా ఇక్కడ చూడు 2 కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి, పాపము క్షమించబడతా ఉంటున్నదండి. మనం ప్రార్థన చేసి అంటే మనం తగ్గించుకొని ఆయన వైపుకు తిరిగి తగ్గించుకొని మరి ఆయనను వెతికి ప్రార్థన చేస్తే ఆకాశమందు ఆయన ప్రార్థన విని ఏం చేస్తాడంట? మొదటిగా పాపమును క్షమిస్తాడు. హల్లెలూయా. ఏం క్షమిస్తాడు చెప్పండి? పాపము క్షమిస్తాడు. రెండోదిగా దేశమును స్వస్థపరుస్తాడు. అంటే దేశం ఆ చోట్లో నిన్ను పెట్టుకో, దేశమున్న చోట్లో ఎవరిని పెట్టుకో? నీవు అనారోగ్యంగా ఉన్నావా? బలహీనంగా ఉన్నావా? నీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? నీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం లేదా? అనారోగ్యంగా ఉన్నారా? అయితే వాళ్ళని పెట్టుకొని నువ్వు ప్రార్థన చేశా, దేవుడు అంటాడు వారిని నేను స్వస్థపరుస్తాను.
హల్లెలూయా. ఎవరిని స్వస్థపరుస్తాను చెప్పండి? దేశమును స్వస్థపరచంటే నిన్ను స్వస్థపరుస్తానని ఇక్కడ దేవుడు మనకి ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మాట ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దేవుని సన్నిధానములో మనము ఏం చేయాలంటే తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన దేశమును స్వస్థపరుస్తాడు. దేని కొరకు? మన పిల్లల కొరకు, అందరి కొరకు, ఏ సమస్య అయినా మనం ప్రార్థన చేయమని చెప్పి అక్కడ దేవుని మాటలు రాయబడి ఉంటున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉంటుంది 11:28 వచనంలో, ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా. హల్లెలూయా. ఎవరంట? అందరి గురించి పిలుపునిస్తా ఉన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ప్రయాసం పడుతున్నారు జనాలు. ఏం చేస్తున్నారు చెప్పండి? అష్ట కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఎంత కుంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, విసిగిపోతున్నారు. అయితే ఏం వాళ్ళందరినీ కూడా ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న జనులారా, మీరందరూ కూడా ఎవరి దగ్గరికి రండి? నా దగ్గరికి రండి, నేను మీకేమి ఇస్తాను? విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి లేదు ఈ దినాలలో జనులకి. ప్రయాసం పడి, కష్టాలు పడి ఏమేమో చేస్తున్నారు, ఎక్కడెక్కడో అన్ని చేస్తున్నారు, కానీ అయితే దేవుని సన్నిధానంలోకి మాత్రం రావట్లేదు. దేవుడు పిలుస్తున్నాడు. ఎక్కడికి రావాలంటే చెప్పండి? ఆయన దగ్గరికి, ఆయన రెక్కల నీడ కిందికి రావాలా. చూడండి, మనం రూతు గ్రంథంలో చూసుకున్నట్లయితే రూతు ఎవరి దగ్గరకు వచ్చిందని తెలిసిన? బోయాజు అంటాడు ఆమె దగ్గర. ఎంత చక్కటి మాట అంటాడంటే బోయాజు, అమ్మా నీవు యెహోవా దేవుని యొక్క రెక్కల కిందికి నీవు ఏం చేసినావో వచ్చావు. ఆమె ఎవరు చెప్పండి? విధవరాలు. రూతు ఎవరు చెప్పండి? రూతు విధవరాలు. తన దేశాన్ని, తన తల్లిదండ్రులని, తన బంధువులని అందరినీ వదులుకొని ఎక్కడికి వచ్చింది? యూదా దేశము బెత్లెహేమునకు ఆమె వచ్చింది. ఎవరు వెంట వచ్చింది? నయోమి వెంట, అత్త వెంట ఆమె వచ్చేసింది. అన్ని వదిలిపెట్టేసి, అన్ని వదులుకొని ఆమె ఎక్కడికి వచ్చిందంట? నయోమి వెంట వచ్చేసింది. నయోమి వెంట వచ్చినప్పుడు, నయోమిని హత్తుకున్నప్పుడు, నయోమి వెంట ఆమె వచ్చినప్పుడు, ఆమె పరిగె ఏరుకోవడానికి ఆ సేన్లో వెళ్ళినప్పుడు బోయాజు చూసి అంటున్నాడు, ఏమంటాడంటే, నీవు ఎక్కడికి వచ్చినావో తెలుసమ్మా? ఇజ్రాయేల్ దేవుని యొక్క యెహోవా రెక్కల కిందికి. అక్కడ చాలా బాగుంటది మాట, చదివితే బాగుంటది. రూతు గ్రంథములో మరి యొక్క వాక్యం ఉంటది. దాన్ని చాలా చక్కటి మాట అక్కడ బోయాజ్ అంటాడు, ఆయన రెక్కల కిందికి నువ్వు వచ్చావు అనేసి. చదువుతారా మాట? మూడో అధ్యాయమా రెండో అధ్యాయంలోనే ఉంటది. అదే దాంట్లోనే ఉంటాయి. రెండో అధ్యాయమా? దాంట్లోనే ఉంటుంది, దానికి కింద ఉంటది. అట్లా చదువుకుంటూ పోండి, కిందనే ఉంటది. చదివితే బాగుంటుంది. దేవుడు ధ్యానం ఎక్కడెక్కడో తీసుకుపోతున్నాడు. స్తోత్రం. నీవు వచ్చి ఏమంట? ఇజ్రాయేలు దేవుడైనా
ఎన్నో అధ్యాయం అండి? 2వ అధ్యాయము 12వ వచనం. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కిందికి నీవు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. చూడండి, మన దేవుని యొక్క రెక్కల కింద ఏమన్నదో. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సంపూర్ణమైన నీకు బహుమానం ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో ఎక్కడ నీకు దొరకదు. కానీ చూడు, ఈ యొక్క రూతు అన్ని వదులుకొని వచ్చేసింది. అక్కడ తల్లి తండ్రిని, ఆ తర్వాత బంధు మిత్రుల్ని, అన్న చెల్లెలు, అక్క తమ్ముడు అంతా వారి ఊరిని వదులుకొని అన్ని వదులుకొని ఆమె వచ్చింది. ఒంటరిగా ఈ యొక్క బెత్లెహేముకు అత్త వెంట, మరి నయోమి వెంట వచ్చేసింది. ఆమెకి ఇంకా భవిష్యత్తు లేదు, విధవరాలు. అయితే ఆమె ఎవరు నమ్ముకొని వచ్చేసింది? నయోమి యొక్క దేవుని నమ్ముకొని ఆమె వచ్చేసింది. ఆమె వెంట వచ్చేసింది. వచ్చేస్తే అక్కడ చూడండి, మనం చూస్తాం, ఈ బోయాజు వెళ్ళి ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆ సేనులో, వాళ్ళకి సొంత సేను కూడా లేదు చేసుకొని తినడానికి. కానీ అక్కడ ఒక పరిగె ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ బోయాజ్ అంటున్న మాట ఏంటిదంటే, ఆమె గురించి అంతా తెలుసుకొని అంతా విన్నా అతను ఏమంటున్నాడంటే, నువ్వు ఇజ్రాయేల్ దేవుని యొక్క రెక్కల నీడ కిందికి నువ్వు వచ్చావు కాబట్టి నీకు సంపూర్ణమైన బహుమానం ఆయన ఇస్తాడు. మా నాకలు చూడండి, నీకు ఏం చేస్తా అంటే దేవుడు సంపూర్ణమైన ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. ఎటువంటి బహుమానం చెప్పండి? సంపూర్ణమైన. ఆయన ఏది ఇచ్చినా కూడా అంత ఉంటది, అంత శ్రేష్టంగా, సంపూర్ణంగా. చూడు, లైఫే లేదు ఆయన జీవితంలో. ఆ విధవరాలు, కానీ ఆమెకు ముందు భవిష్యత్తు లేదు. కానీ ఆమె నమ్ముకొని వచ్చేసింది. ఎవరు నమ్ముకొని వచ్చింది? నయోమిని నమ్ముకొని, ఆమె దేవుని నమ్ముకొని ఆమె వెంట వచ్చేసింది. ఆ దేవుని రెక్కల కిందకి ఆమె వస్తే ఏం చేస్తాడంటే ఆయన సంపూర్ణ బహుమానం. చూడు, ఏ సేన్లో వెళ్ళి పరిగె ఏరుకునిందో అదే సేనికి ఆమెను దేవుడు ఓనర్ గా చేశాడు. హల్లెలూయా. ఆమెకు అసలు భవిష్యత్తే లేని ఆమెకు మరలా అదే బోయాజు వివాహం చేసుకుంటే ఒక కుమారుడు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చక్కటి కుమారుడు యేసుక్రీస్తు. దాంట్లోనే, ఆ లైన్ లోనే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. ఆ వంశంలో నుండే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. భవిష్యత్తు లేని ఆమె. చూడండి, దాంట్లో అసలు పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడిందంటే ఏంటిది? ఎక్కడ వచ్చిందంట? ఆమె ఇజ్రాయేల్ దేవుని యొక్క రెక్కల కిందికి, ఆమె ఆ నీడ కిందికి ఆమె వచ్చిందంట. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలు ఉంటున్నాయి అంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనకు ఉన్నటువంటి, దేవుని సన్నిధానంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి బహుమానము ఎలా ఉంటదంట అంటే అది అంత సంపూర్ణంగా ఉంటదంట. చెప్పండి అందరూ, ఎలా ఉంటది? మనం ఎత్తుక్కునేది ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటది మనం ఎత్తుకునేది? మనం ఎత్తుకునేది అంతా ఎట్లుంటదంటే అస్సలు దానికి అర్థమే ఉండదండి. మనం ఎత్తుకునేదంతా కూడా ఎట్లుంటదంటే సంపూర్ణత ఉండదు. మనము సంపూర్ణత అనేది అసలు మనం ఎత్తుకునే దాంట్లో ఆ దుఃఖమే ఉంటది, అసలు కన్నీరే ఉంటది. ఎట్లా ఎత్తుకుంటామంటే ఇప్పుడు జరిగిపోతే చాలు. హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా? ఏం చెప్పండి? ఇప్పటికి ఈ పూటకి జరిగితే చాలు, రేపు ఏమన్నా జరిగిని అనేసి ఉంటది అనమాట. కానీ అయితే దేవుడు ఇచ్చేది ఎలా ఉంటదంటే చెప్పండి, సంపూర్ణమైన ఏమిస్తాడంట ఆయన? బహుమానం ఇస్తాడు, సంపూర్ణమైనది. మనం ఎత్తుకునేది ఎట్లుంటుంది? 3 రోజులకే అంతే. ఎంత దానికోసం ఎంత కష్టమో, ఎన్ని ప్రయాసాలో, ఎంత ఉరుకుడో, ఎంత సమయం వ్యర్థమో ఆ 3 రోజులు దానికి. అర్థమవుతుందా? ఆ 3 రోజులు దానికి ఎంత శక్తినంతా ఉపయోగిస్తారు, సమయం అంతా వేస్ట్ చేస్తారు. అంత చేసినా అది 3 రోజులు. ఎన్ని రోజులు? 3 రోజులే. అది ఏదైనా కానీలే 3 రోజులే. ఆ తర్వాత మళ్ళీ
దాని నుంచి ఒక బాధ, ఒక కన్నీరు, ఒక దుఃఖం. ఇది మనం తెచ్చుకునింది. కానీ దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుంది చెప్పండి? సంపూర్ణంగా ఉంటుంది. అసలు దాని గురించి ఇంకెప్పుడు మనం ఏడవం. హల్లెలూయా. దాని గురించి ఎప్పుడు చూడు, అన్నకు పిల్లలు లేనప్పుడు దేవుణ్ణి అడిగింది. అన్నకు పిల్లలు లేనప్పుడు దేవుని మందిరంలో వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని కుమారుని అడిగింది. ఎప్పుడైనా ఏడ్చినట్టుగా మనం చూస్తామా పరిశుద్ధ గ్రంథంలో ఆమె కుమారుని గురించి? చెప్పండి, ఏడ్చినట్టుగా. దేవుడు ఇస్తే ఎట్లా ఉంటుంది తెలిసిన? అంత సంపూర్ణమైన బహుమానం ఇస్తాడంట. ఎట్లాంటిది ఇస్తాడు? సంపూర్ణమైన, మనం దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలని మరి మనం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేదంటే ఎట్లుంటుందని తెలిసిన? సంపూర్ణమైన బహుమానాన్ని ఆయన ఇస్తాడు. మళ్ళీ ఎప్పుడు కూడా ఎవరి గురించి ఏడవలేదు? సామ్యుయేలు గురించి తల్లి ఏడవలేదు. అన్న, నీ కొడుకు అట్లా చేసినాడు, నీ కొడుకు ఇట్లా చేసినాడు, నీ కొడుకు అక్కడ వాళ్ళతో అలా ఉన్నాడు, వీళ్ళతో ఇలా ఉన్నాడు అని ఏ ఒక చెడు వార్త తల్లికి వినబడలేదు. ఆమె అతని గురించి కన్నీళ్ళే కార్చలేదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి పిల్లల ద్వారా ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నారు చెప్పండి. ఎవరికైనా సంతోషం ఉందా తల్లిదండ్రులకి పిల్లల గురించి? నీ కొడుకు నీవు ఒక్కడు కన్నావు కానీ చాలా మంచి కొడుకును కన్నావు అంటున్నారా? మంచి కూతుర్ని కన్నావమ్మా అంటున్నారా? ఎవరిని అంటారా? కానీ అన్నాకు చూడండి, దేవుడిచ్చింది. ఎవరిచ్చింది చెప్పండి? దేవుడిచ్చింది. ఎప్పుడన్నా అన్నారా? అక్కడ ఏలి పిల్లలు అంటే ఆ దైవ సేవకుని పిల్లలు కూడా దారి తప్పి దేవునికి విరోధంగా వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇతనికి ఎవరూ లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు. ఒంటరిగా దేవుని సన్నిధానంలో ఆమె ప్రార్థన చేసుకునింది, అన్న ప్రార్థన చేసుకునింది, పొందుకునింది, తెచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరు లేరు ఆయనకి. ఇంకా బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు, నాయన అది కాదు ఇది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ అలాంటి కుమారుడు ఎలా ఉన్నాడు తెలిసిన? ఇజ్రాయేల్ ప్రజలకి ఎలా ఉన్నాడంట తెలిసిన? న్యాయాధిపతిగా ఉన్నాడంట. ఎట్లున్నాడు? బ్రతికినంత కాలం, సామ్యుయేలు బ్రతికినంత కాలము ఇజ్రాయేల్ ప్రజలకి ఎలా ఉన్నాడంట తెలిసిన? న్యాయాధిపతిగా ఉన్నాడు, న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలకి ప్రవక్తగా ఉన్నాడు. ఆయన నోటిలో ఏ మాట వచ్చినా దేవుడు దాన్ని స్థిరపరుస్తా వచ్చినాడు. హల్లెలూయా. ఆ తల్లికి ఎంత సంతోషం! నీ కుమారుడు ఎట్లా కుమారుని కన్నావమ్మా, ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిని కన్నావు, ఇజ్రాయేల్ ప్రజలకి మరి ప్రవక్తను కన్నావు అని చెప్పి ఆయన గురించి తల్లి దగ్గర పొగిడితే ఆ తల్లికి ఇంకా ఆమె ఆనందానికి హద్దులు ఉంటాయా చెప్పండి? ఈరోజు మన పిల్లలు ఎట్లున్నారు చెప్పండి? అదే న్యాయాధిపతిగా చెప్పండి, ఎట్లున్నారు మన పిల్లలు? అస్సలు వాళ్ళ గురించి రేపు ఏ మాట వస్తుందో భయం, ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏ మాట వాళ్ళు ఎవరన్నా కానీ ఫోన్ చేస్తే కూడా భయం. ఏమని? నా కొడుకు గురించి ఏం చెప్తారో, వాడేం చేసినాడో. అవునా కదా చెప్పండి? పిల్లల గురించి ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ఎంత భయం తెలిసిన, అంత భయం, అంత టెన్షన్. కానీ దేవుడిచ్చే బహుమానం, నేను చెప్తున్నది ఏ మాట తెలిసిన, ఏ అంశం అంటే దేవుడిచ్చేది బహుమానము ఎలా ఉంటదంటే, దేవుడిచ్చేది ఎలా ఉంటదంట? మూసేసినారా? సంపూర్ణమైనది. ఎలాంటిదంట? సంపూర్ణమైనది ఆయన నీకు ఇస్తాడు బహుమానం. ఎట్లా ఇస్తాడంట? ఎవరి రెక్కల కిందకు వచ్చినావు నువ్వు? ఎవరి రెక్కల కిందకు వచ్చినావు? ఇజ్రాయేలు దేవుడైనా ఆ యెహోవా రెక్కల కిందికి, నీడ కిందికి నువ్వు వచ్చినావు కాబట్టి ఆయన నీకేమిస్తాడు? సంపూర్ణమైన బహుమానం. సంపూర్ణమైన బహుమానం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ఈ లోకంలో ఎక్కడా దొరకదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది తాత్కాలికమే. ఎవరిని డబ్బు అడిగినా అది అప్పే, అది వడ్డీనే, అది తిరిగి వాళ్ళకి ఇయ్యాల. ఎంత డబ్బున్నాడైనా వాడు నీకు ఇచ్చేదేం తెలిసిన? అప్పే. వచ్చితివి ఈచును. హల్లెలూయా.
సంపూర్ణమైన బహుమానం ఏం చేస్తాడు ఆయన? ఎందుకు రామంటున్నాం చెప్పండి? రాండమ్మా, యేసు ప్రభు కూడా పిలుస్తున్నాడు, రండి. ఎక్కడికి రండి? నా దగ్గర రండి. ప్రయాస పడుతున్న జనులారా రాండి. ఎంతకాలం మీరు ప్రయాస పడతారు? మీరు రాండి, నా దగ్గరికి రండి. దేవుడు తన 2 చేతులు, ఇంకా లూకాసు వార్తలు కూడా ఉంటది వాక్యము, అది చదివేలా కష్టం అవుతుందేమో. అయితే ఏం తెలిసిన, ఏమని ఉంటదంటే, ఆయన ఎలా పిలుస్తున్నాడు అంటే తెలిసిన, కోడి తన పిల్లలకి తన రెక్కల కిందకి పిలిచినట్టుగా మనం పిలుస్తున్నాడంట. లేలుయా. కోడి ఉంటే చూసినావా? గద్ద వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, ఇంత పిల్లలు ఉంటాయి. ఆ పిల్లలు తల్లి కలిసి ఎక్కడ పోతారు? వాళ్ళు ఏదో మేయటానికి పోతుంటారు. అప్పుడు ఏం చేస్తుంది? గద్ద వస్తుంది పైన. గద్ద వచ్చినప్పుడు ఈ తల్లి కూడా ఏం చేస్తుంది చెప్పు? పిలుస్తుంది. పిల్లల్ని ఏం చేస్తుంది? అక్కడక్కడక్కడక్కడ మేస్తుంటాయి కదా పిల్లలు. ఈ తల్లి కూడా ఏం చేస్తుంది తెలిసిన, దానికి సిగ్నల్ ఇస్తుంది, వచ్చింది గద్ద ఎత్తుకుపోవడానికి, రండి రండి అని చెప్పి ఏం చేస్తుంది? ఆ తల్లి కూడా పిలుస్తుంది. పిలిస్తే ఈ పిల్లలన్నీ ఎక్కడికి పోతాయి చెప్పండి? ఎక్కడికి పోతాయి? తల్లి రెక్కల కిందికి, ఆ కోడి రెక్కల కిందికి వెళ్ళిపోయి దాచుకుంటాయి. అప్పుడు గద్ద వస్తే పట్టుకుంటుందా? పిల్లని ఎత్తుకుపోతుందా? ఎత్తుక. అట్లా పిలుస్తున్నా నేను. ఎవరిని పిలుస్తున్నా అంట? మనల్ని పిలుస్తున్నాడు ఆయన. కోడి తన పిల్లల్ని రెక్కల కిందికి రండి అని పిలిచినట్టుగా నేను మిమ్మల్ని పిలుస్తున్నానని. అయినా మీరు రానొల్లరు అని చెప్తున్నాడు. ఎవరిని వస్తున్నారో చెప్పండి. ఎక్కడ సురక్షితం ఉంది, ఎక్కడ సురక్షితం లేదు? మనం చూడండి, మనము బయట ఉన్నామంటే డేంజర్ జోన్స్ లో ఉన్నామని అర్థం చేసుకుందాం. హల్లెలూయా. డేంజర్స్ జోన్ తెలుసు కదా? ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, ఏ టైంలో ఏమవుతుందో తెలీదు. అలాంటి డేంజర్ జోన్ లో మనం ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు పిలుస్తున్నాడంటే, ఆ అపాయం, ఆ తొందర, అది నీకు తప్పించడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడు కోడి ఎందుకు పిలుస్తుంది చెప్పండి? అది వస్తుంది, గద్ద ఎత్తుకుపోతుంది నిన్ను అని పిలుస్తుంది. ఏం చేయాల? కోడి పరిగెత్తుకొని రెక్కల కిందికి రావాలా? నేను రాను, నాకు ఈ బుద్ధి ఉంది, నాకు రెక్కలున్నాయి, గింత రెక్కలు, నేను ఎగరగలుగుతాను, నేను తప్పించుకోగలుగుతానని కోడి దిమాకు అంటారు కదా, కోడి బుద్ధి, కోడి దిమాకు ఇంతే ఉంటది. అది ఆ కోడి దిమాకుతో, కోడి బుద్ధితో పోతే ఏం జరుగుతుంది? ఆ గద్ద వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. లేలుయా. మన పరిస్థితి కూడా సైతాను అంటే. అందుకనే దేవుని రెక్కల దగ్గర మనం ఉంటే గన వాడు మనల్ని ఏమి చేయజాలను, నీ కుటుంబాన్ని, నిన్ను వాడు ఏం చేయలేడు, వాడు ఏం చేసుకోలేడు, వాని చేత ఏం కాదు. చూడండి, ఆయనని మీరి మనల్ని పట్టుకోవడానికి వానికి అంత ధైర్యమా, అంత దొమ్మా, అంత శక్తి ఉందో వానికి చెప్పండి, నిన్ను కానీ పిల్లల్ని కానీ. అందుకనే రేయి ఒక్క వాక్యం ఎక్కడ స్టార్ట్ అయింది? విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనంలో స్టార్ట్ అయింది. ఏమంట? ఎప్పుడు మనం లేచి ప్రార్థన చేయాలంటే చెప్పండి, రేయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నా, రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలంట. మేము చేస్తున్నామమ్మా ప్రార్థన అంటారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారని చెప్పండి? ప్రార్థన. ఏం చేస్తున్నాం? ప్రార్థన. మరి ఏంటికి జవాబు రావట్లేదు? ఎలాంటి ప్రార్థన చేసి? ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు రేయి మొదటి జామున ప్రార్థన చెయ్యండి అని దేవుడు చెప్తున్నాడు. ఎవరి కోసం చేయాలంట? మన పిల్లల కోసం చేయాలంట. అయితే మొరపెట్టుము, ఎక్కడ కుమ్మరించాలా? ఎత్తుము. నీ పసిపిల్లలు, నీ పిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లల కోసం ఎట్లా ఎత్తాలంటే చెప్పండి, మొదటి జామున లేచి ఆ చేతులు ఇట్లా పైకెత్తి నీ హృదయాన్ని అంట నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలి దేవుని సన్నిధానం, ప్రభు సన్నిధానంలో కుమ్మరించమని అక్కడ తీసినాం ఈ వాక్యం. కుమ్మరిస్తున్నామా చెప్పండి? రే జామున లేస్తున్నారు ఎవరన్నా? రే జాము అంటే తెల్లవారు జామున.
2 గంటలకు 3 గంటలకు లేస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా? మీరు డైలీ ఆ రీతిగా ప్రార్థన చేసి చూడండి. అరే నిద్ర రాకపోతే అటు ఇటు దొరలద్దు. ప్రభు సహాయం చేసే ఉన్నాడు. ఆయనకు ప్రార్థన చేస్తే తప్పకుండా నా జీవితంలో నా పిల్లలకి దేవుడు ఆయన కంచె కాపుదలు వేసి ఉంచుతాడు. ఆయన కంచెను దాటగా వానికి శత్రువుకు సాధ్యమా? ఈ మధ్యలో పాట పాడినాడు అతను అబ్బాయి. ఆయన ఆజ్ఞ లేనిదే ఆయన కంచె దాటి ఏ శత్రువు అయినా నిన్ను ముట్టగలుగుతాడా చెప్పండి? ఆయన కంచె ఉండాలి నీకు, నీ పిల్లలకు నీ కంచె ఉండాలంటే నీ రేయి మొదటి జామున లేచి ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? చేతులు ఎత్తాలా. చేతులు ఎత్తి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అది మనకు అట్లా చేయటము మనకు కుదురుతుందా? దాని అట్లా చేయటానికి మన శరీరం ఒప్పుకుంటుందా? మన మనసు ఒప్పుకుంటుందా? అమ్మా ఒప్పుకుంటుందా చెప్పండి? అస్సలు బద్ధకం. ఏం చెప్పండి? బద్ధకం, సోమరతనము, బద్ధకము, ఇక నిద్ర మజ్జు. తాగినోడు నిశ ఎక్కినట్లు ఉంటుంది. నిద్ర చెప్పండి. తూలుతా. అది కూడా కొంత ప్రార్థనకు రాని ఒకవేళ వచ్చినా కూడా ప్రేయర్కి అది ఎట్లా తెలిసినా భారముతో బరువెక్కిపోయి ఉంటుంది అంత ఒళ్ళు. మేము ఎందుకు చెప్తాం ఉపవాసం ఉండి రండి అని ఎందుకు చెప్తామంటే ఉపవాసం చేస్తేనే దేవుడు ప్రార్థన వింటాడని కాదు. తింటే ఏమొస్తుంది చెప్పండి? బరువెక్కిపోతుంది. తాగుడోనికి నిశ ఎక్కినట్లు ఎక్కొచ్చి వస్తుంది. అర్థమైందా? గమనించినారా మీరు? తాగినోనికి నిశ ఎక్కుతా చూసినారా? వచ్చి కూర్చుంటేనే సరే చాలు ముంచుకొని వచ్చేస్తుంటది. అట్లే ఎంత దులుపుకున్నా, నీళ్లు పెట్టి తుడుచుకున్నా, లేచి పారాడినా అది మాత్రమే ఏం కాదు చెప్పండి. అస్సలు పోదు. అట్లా ఒళ్ళు ఏమైపోతుంది చెప్పండి? బరువు ఎక్కిపోతుంది. భారము ఎట్లుంటది అంటే అసలు పడుకునేద్దామా అనిపించేస్తుంది. కొందరు పోయి లేచి పడుకుంటే నిద్రే రాదు ఆడిపోతే. అర్థమవుతుందా మీకు? ఈ అవస్థ ఎందుకులే, పోయి పడుకుందామని పోయి పడుకున్నారు అనుకో, అక్కడ పోతే నిద్ర రాదు. అట్లా అందుకనే ఎందుకో ఉపవాసం చూడండి, కొంతమంది అలా పడుకుని పోతారు. అదేమంటారు కదా ఒక సామెత, ఆకలి రుచి ఎరగదంట, నిద్ర సుఖం ఎరగదంట. సామెత. ఆకలి ఏం చేయదు, రుచి ఎరగదు, గబగబా తినేస్తుంది. ఆకలికి ఏదన్నా కానీ ఒకటి తింటది. ఆ టైంలో రుచిగా కావాలని కోరుకోదు కదా. అయితే నిద్ర వచ్చినప్పుడు పరుపే ఉండాలని ఆ పని లేదు. స్తోత్రం. ఎక్కడ అంటే అక్కడ ఏం చేస్తారు చెప్పండి? దిండు లేకపోయినా పర్వాలేదు, పరుపు లేకపోయినా పర్వాలేదు, కానీ ఏం చేస్తారు చెప్పండి? ఒక సాప లేకపోయినా పర్వాలేదు, ఉన్న కాడ అట్లా అనుకొని అట్లా కొనుక్కుంటారు. సుఖం ఎరుగుతుందా? సుఖమే కావాలంటే అంటే పరుపే కావాలని నిద్రపోయే అంటదా? చెప్పాలా? అంటుందా? అనేది అట్లుంటది అనమాట. అందుకనే నిద్రను ఏం చేయాలి తెలుసండి? దేవుని సన్నిధానంలో ఆ నిద్రను మనం జయించాలి. తింటే నిద్ర వస్తుంది. తినకుండా ఎందుకు రమ్మంటున్నాం చెప్పండి? ఉపవాసం ఫాస్టింగ్ తో రండి అని ఎందుకు అంటున్నామంటే, దేవుని సన్నిధానంలో షుగర్ ఉండే వాళ్ళు ఉండద్దు. మళ్ళీ షుగర్ ఉండేవాళ్ళు, పిల్లల తల్లిలు, చిన్న పిల్లలు ఉండకూడదు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఆరోగ్యం బాగా ఇచ్చినాడు దేవుడు కదా, కాలు చేతులు గట్టిగా ఇచ్చినాడు, ఆరోగ్యం బాగా ఇచ్చినాడు. దేవుని సమ్మూఖంలో ఉండి ప్రార్థన చేస్తూ ఆ వాక్యము శ్రద్ధగా వినాలండి. ఎట్లా వినాలి చెప్పండి? వాక్యము మనసు పెట్టి వాక్యము శ్రద్ధగా విన్నట్లయితే గన ఏమైతే తెలుసా, మన జీవితంలో మెరకలు జరుగుతాయి. అపోస్తల కార్యాల్లో ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే తెలిసిన, పుట్టినప్పటి నుంచి కూడా కుంటోడే. పుట్టినప్పటి నుంచి నడవలేదు అతను, కుంటోడు.
ఈ పౌలు భక్తుడు ఏం చేస్తాడు, లూస్త్రాలో ఉంటాడు. లూస్త్రాకు వెళ్ళి వాక్యం చెప్తుంటాడు. పౌలు భక్తుడు చెప్తుంటే ఆ ఊర్లో ఒక కుంటోడు ఉన్నాడు. ఆ ఊర్లో కుంటోడు, చదవండి అది. ఆ ఊర్లో కుంటోడు ఉన్నాడు. అపోస్తల కార్యాల్లో కుంటోడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా నడవలేనటువంటి వాడు. ఈ పౌలు భక్తుడు వాక్యం చెప్తుంటే అతడు ఎలా వింటున్నాడంట తెలిసిన అమ్మా, ఎలా వింటున్నాడంట తెలిసిన వాక్యమును చాలా శ్రద్ధగా వింటున్నాడంట. వాక్యం ఈ రోజుల్లో వాక్యం వినేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా శ్రద్ధగా? హల్లెలూయా. శ్రద్ధగా వాక్యం వింటున్నాడంట. చదవండి 14 అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఉండెను, అతడు పుట్టినది మొదలుకొని పుట్టివాడై ఎన్నడూ నడవలేక కూర్చుని ఉన్నవాడు. అతడు పౌలు మాట్లాడుతా వినెను. పౌలు అతని వైపు తేరు చూసి చాలేము. హల్లెలూయా. చూసినావా అమ్మా, పౌలు చెప్తుంటే ఆయన వింటున్నాడు. ఎవరు చెప్పండి అంటే అక్కడ ఎంతమంది, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏం లేదు, ఎక్కడెక్కడో చూడండి. ఇప్పుడు వాక్యం వినే మందిరానికి చర్చికని వస్తారు, వాక్యం వింటుంటే వాక్యం చెప్తుంటే ఎక్కడెక్కడో ధ్యానం పెట్టుకొని ఉంటారు. ఎక్కడో మాలోకం ఎక్కడో ఉంటారు, వాక్యం వినరు. అందుకే సేవకుడు అంటూ ఉంటాడు మధ్యలో హల్లెలూయా హల్లెలూయా ఎందుకు చెప్పాల్సి వచ్చింది చెప్పండి? అమ్మ వినండి అమ్మా అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆ మాట వాడాలనా? ఏం అవసరం లేదు. ఎందుకంటున్నారు చెప్పండి? వాళ్ళు గమనిస్తున్నారు. సేవకులు ఏం చేస్తున్నారు, నువ్వు ఏదో ఆలోచించుకుంటా ఉండే చూసి, నువ్వు ఎక్కడో గమనం పెట్టుకోండి చూసి, నువ్వు తూగేది చూసి, నువ్వు ఈ వాక్యము ఈ మాటలు మిస్ చేసుకోకూడదని సేవకులు ఏం చేస్తున్నారు, కొన్ని చోట్ల అయితే వాలంటీర్లు పెట్టింటారు నిద్రపోయే వాళ్ళని లేపేకి. అర్థమవుతుందమ్మా? వాక్యం వినాలి వాళ్ళు. ఇప్పుడు నువ్వు వచ్చిన సమయం అది వృధా పోకూడదు కదా. ఉపవాసం ఉన్నావు, వచ్చినావు, నువ్వు ఛార్జీ పెట్టుకొని లేదా నడిచి నీ ప్రయాసంతో నువ్వు వచ్చినావు, అది వృధా పోకూడదు కదా. వృధా పోకూడదు అంటే ఏం చేయాలి? వాక్యం వినాలి. వాక్యం వింటే నీకేమొస్తుంది? దేవుని ఆశీర్వాదం వస్తుంది, దేవుని స్వస్థత నీకు వస్తుంది, నువ్వు విశ్వాసం వస్తుంది, విశ్వాసం ద్వారా అనేక కార్యాలు జరుగుతాయి. అర్థమవుతుందా? అందుకనే మధ్యలో వాలంటీర్లు పెట్టి లేపుతారు, లేదా పక్క నుండి అమ్మ మీరు లేపండి అమ్మ నిద్రపోయే వాళ్ళని అంటారు. ఎందుకని చెప్పు? అవంతా ఎందుకు చేయాలా? సేవకులు గమనిస్తుంటారు, అక్కడ వింటున్నారా లేదా వాక్యము అర్థమవుగా. ఇప్పుడు మేము మీకు మాకు మీరు ఎలా ఉన్నారు చెప్పండి? ఎదురు బదురుగా ఉన్నాం. మీరు ఏం చేస్తున్నా మాకు తెలీదా? పోనీ మా వెనకుంటే మాకు అర్థం కాదు, అవునా కదా? మీరు మా ముందే ఉన్నారు కాబట్టి మీరు ఎలా వింటున్నారు వాక్యం మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆశీర్వాదమో స్వస్థతనో విడుదలనో పొందాలా కదా. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు పోవాలన్నా అట్లా అలా పోతే ఏం ప్రయోజనం చెప్పండి? సమయం వ్యర్థమవుతుంది. అందుకనే సేవకుడు మధ్యలో మిమ్మల్ని హెచ్చరిక ఇస్తా ఉంటాడు. ఇక్కడ అతను ఉన్నాడు, అతనిలో ఏమున్నదని ఈయన చూస్తున్నాడంటే పౌలు భక్తుడు అతనిలో విశ్వాసం ఉన్నదంట. హల్లెలూయా. ఆ విశ్వాసమును బట్టి ఆయన అంటున్నాడు చూడండి, ఇప్పుడు చదవండి. ఉండనని గ్రహించి నీ పాదము, చూడండి కుంటోనికి చెప్తున్న మాట చూడండి, ఆయన పౌలు భక్తుడు నీ పాదములను మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. హల్లెలూయా. చూడు, పుట్టిన దినం మొదలుకొని నడవలేదు ఆయన. కుంటాడు, కాళ్ళు లేవు, నడిచేకి శక్తి లేదు. ఏం చేస్తున్నాడంట? ఆ పౌలు భక్తుడు చెప్పేటువంటి మాటను శ్రద్ధగా వింటున్నాడు. మనం వింటే కదా దేవుని వాక్యం. చూడండి, వేరే విషయాలు అయితే ఎంత బాగా వింటాం కదా, ఎంత బాగుంటాయి, ఎంత బాగా వింటారు కదా.
ಕನ್ನಡలో ఒక పాట ఉంది. ಸಿನಿಮಾ ಸೀರಿಯಲ್ ನಾಟಕ ಅಂದ್ರೆ ಜನರು ಓಡಿ ಹೋಗ್ತಾರ. వాక్య ಅಂದ್ರೆ ತುಂಬಾ బోరు అంటారంట. వాక్యం అంటే దినాల్లో జనాలకి ఏమైపోయింది తెలిసిన, బోరు, ತುಂಬಾ బోరు అంటే జాస్తి బోరు కొట్టేస్తుంది దేవుని వాక్యం. చూడండి, దేవుని అసలు ఫోన్ లో చూస్తుంటారు కానీ వాక్యం వచ్చిందంటే దొబ్బేదే. ఏం చేస్తారు చెప్పండి? వింటారు ఎవరైనా వింటారా? అదే ఎవరో ఎక్కడో ఏమో జరిగిందంటే దాన్ని లాస్ట్ వరకు చూస్తారు, సినిమా లాస్ట్ వరకు చూస్తారు, సీరియల్ లాస్ట్ వరకు చూస్తారు. చూస్తారా చూడరా చెప్పండి? దొబ్బుతారా దాన్ని? దొబ్బునే దొబ్బరు. ఎంత బాగా వింటారు చూసినావా? దేవుని వాక్యం అంటే ఇంటే ఏమవుతుంది? వినరు. నీ దేవుని వాక్యం వింటే ఏమవుతుంది తెలుసా? నీ బతుకు బాగుపడుతుంది, నీ జీవితంలో ఏమవుతుంది? కార్యం విశ్వాసం వస్తుంది. వినుట వలన ఏమొస్తుందని చెప్పు? విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. అది ఎటువంటి కార్యమైనా నీ జీవితంలో జరుగుతుంది. ఈ రోజుల్లో ఎంతగా బాధలు అనుభవిస్తూ ఉంటారు, పడిన కష్టాలు పడుతూనే ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ లేచి ప్రార్థన మాత్రం చేయాలి. మనకు వచ్చిన సమస్య అక్కడే. ఇంకేం దేవుడికి ఆయన ఆశీర్వదించడానికి ఆయన చెయ్యి ఏం లేదు, కూర్చో ఉందా అని అంటాడు. నిన్ను ఆశీర్వదించకుండా ఉండడానికి నా చెయ్యి ఏం కాలేదు, కూర్చోగలదు. ప్రాబ్లం ఎవరు? దేవుడా మనమా? చెప్పండి, ఎవరు చెప్పండి? మనమా దేవుడా? దేవుళ్ళు ఏమైనా లోపాలు ఉన్నాయా? వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలును. విశ్వాసం ఎట్లా వస్తుందంటే ఆయన మాట, ఆయన వాక్యం వింటా 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 ఉంటే నీకేమొస్తుంది చెప్పు? విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా ఎటువంటి కార్యములు, నీతిమంతుడు విశ్వాసం ద్వారా ఏం చేస్తాడంటే జీవిస్తాడంట. విశ్వాసము కలిగినటువంటి వారు ఎన్నడూ కూడా ఏం పొందరు తెలిసిన? సిగ్గునొందరంట. ఏం పొందరు చెప్పండి? ఎవరైతే కూర్చోగాలేదు, చాలండి. హల్లెలూయా. ఏం కాలేదండి చెప్పండి? దేవుని చెవులు మందము కాలేదు. ఎంత పెద్ద మాట అంటున్నాడు చూడు ఆయన. ఎందుకంటే మన లాంటి వాళ్ళకి ఇంత మాట కూడా సరిపోదు, ఇంకా అంత పెద్ద మాట అంటున్నాడు ఆయన. నీ యొక్క మొర వినకుండా ఉండడానికి నా చెవులు ఏం కాలేదు, మందం కాలేదప్ప అంటుంటది. ఎన్నిసార్లు పిల్లలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటుంటారు కదా, తీసుకుంటుంటారు కదా కొంతమంది. హల్లెలూయా. అప్పుడు ఆ దేవుడు అంటున్నాడు, ఎంత చేసినా కూడా ఏం ప్రభా నువ్వు వినవు అంటే, ఏం పా నువ్వు చెప్పేది నాకు వినబడతా ఉంది, అయితే నేనేం చెవిటోని కాదు నీ మొర వినకుండా ఉండడానికి, నిన్ను రక్షింపకుండా ఉండడానికి నా చెయ్యి ఏం కాలేదు, కుర్చీ కాలేదు. నువ్వే ఏం చేయట్లేదు, నేను చెప్పింది నీ చెవిలో పడట్లేదు. నీకు ఏం తెలిసిన మంద బుద్ధిలో ఎట్లున్నారో అట్లున్నారు అని చెప్తారు. మంద బుద్ధానికి ఎంత చెప్తే కూడా అర్థం కాదు. అర్థమవుతుందా? మజ్జు, సోమర్తనం, బద్ధకం ఇవన్నీ కూడా మనకేం చేస్తున్నాయంటే దేవుని సముఖంలో ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. కాబట్టి దేవుడులారా, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాటలు ఎంత శ్రేష్టమైనవి, ఎంత గొప్ప మాటలు చెప్పండి. ఈ మాటలను మనం కానీ వింటే, మరి ఈ యొక్క ఫస్ట్ నుంచి వాక్యం విననటువంటి వాళ్ళు మళ్ళీ మీ యొక్క యూట్యూబ్ లో ఈ వాక్యాన్ని వదులుతా ఉన్నారు. ఆ వాక్యాన్ని మళ్ళా వినండి. వింటే గనా మీకు వాక్యం అంతా అర్థమవుతుంది. వాక్యం అర్థమైనప్పుడు ఆ వాక్యానుసారంగా మీరు దేవుని మీద ఆధారపడి విశ్వాసం దేవుని మీద పెట్టండి. దేవుడు చూడండి, రేయి మొదటి జామున లేచి పిల్లల కొరకు, అన్ని మీ యొక్క కష్టాలు సమస్యలు అన్నిటి కొరకు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. మీ హృదయాన్ని ఎట్లా కుమ్మరించండి? నీళ్లు బకెట్లో పోస్తే ఎట్లా నీళ్లు కుమ్మరిస్తారో అట్లా మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. హల్లెలూయా. జవాబు ఎందుకు రాదో చూద్దాం. జవాబు ఎందుకు రాదో, అట్లా ప్రార్థన చేసిన ఒక దినాలు ఉన్నాయి, దానికి అదొక్క దానికే జవాబు వచ్చింది, మిగతాకి
అంతా ఎలా పైన పైన చేసుకొని పోతున్నారు. అందుకే ప్రార్థనకి ఏం రావట్లేదు, జవాబు రావట్లేదు. పైన కాదు, అత్యాసక్తితో. ఇప్పుడు చూడండి, దేవుని సన్నిధానానికి ఎట్లా రావాలంటే చెప్పండి, 11 గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు? ఆసక్తి ఉంటే ఎన్ని గంటలకు వస్తాం చెప్పు? ఎన్ని గంటలకు వస్తాము? ఆసక్తి ఉంటే దినాం రాము కదా, ఎప్పుడు వస్తాము? నీలో ఆసక్తి ఉందంటే 10:30కి. ఒక మాట చెప్తాను, ఇప్పుడు మన బ్యాంకుల్లో డబ్బులు పడినాయి, ఒక 1500 లేదా 15,000 పడినాయి అనుకోండి. ఒక మెసేజ్ నీకు వచ్చింది అనుకో, ఆ డబ్బులు నువ్వు తీసుకోకపోతే అవి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి అని, అది రేపు వరకే టైం ఉంది అని అనుకో, ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? స్తోత్రం. మళ్ళా తీసుకుంటానులే, తర్వాత పోతానులే అని చెప్పి అనుకుంటారా? స్నానం లేదు, ముఖం కడుగుడు, ఏం చేస్తారు చెప్పండి? లైన్ పెద్దగా అయిపోతుందేమో, పోయి ఏం చేస్తారు చెప్పండి? పొద్దునే పోయి లైన్లో నిలబడిపోతారు. ఇంకా బ్యాంకు తీసిండ్రు, బ్యాంకు తీసిండ్రు కానీ పోయి లైన్లో నిలబడతారు. 15,000 కంటే గొప్ప దేవుడు. ఆఫ్టర్ ఆల్ 15,000కే నువ్వు అంత పరిగిలు తీస్తావే అత్యాసక్తితో. ఆసక్తి అంటే అది మీకు గుర్తు చేస్తున్నా. ఆసక్తి అంటే ఎట్లా అంటే ఇట్లా, ఇప్పుడు నీకు స్వస్థతనిచ్చే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన నీకు ఇస్తాడు. ఆయన వశంలో సమస్తం ఉన్నదంటే ఇవి ఎట్లా రావాలి చెప్పండి? ఆసక్తి నీలో ఉంటే ఎట్లా వస్తావు? విశ్వాసం నమ్మిక నీలో ఉంటే ఎట్లా వస్తావు? 10:30కి వచ్చి కూర్చుంటావు ఇక్కడ. హల్లెలూయా. అన్ని పనులు అక్కడ పెట్టేసి కూర్చుంటాం. చూడు, ఒక విషయాన్ని తెలుసుకోండి, ఆయనట ఒకరిని హెచ్చించగలడు, ఒకరిని దించగలడు. హల్లెలూయా. ఒకరిని హెచ్చించేది ఎవరి వలన, ఎవరి వశంలో ఉన్నది చెప్పండి? ఉందా? నమ్ముతున్నామా? ఒకరిని హెచ్చించేది ఎవరి వశం ఉంది? దేవుని వశంలో ఉంది. నీ సొంత శక్తిలో లేదు, నీ సొంత జ్ఞానంలో లేదు, సొంత బలంలో లేదు. అర్థమవుతుందా? ఆయన ఒక్కడిని హెచ్చించగలడు, ఒకరిని తగ్గించగలడు. అది ఎవరి వశంలో ఉంది? ఆయన వశంలో ఉంది. మరి అంత గొప్ప దేవుని దగ్గరికి నీవు వస్తే ఎట్లుంటుంది? అన్ని పరిస్థితులకి పరిష్కారం అనేది ప్రభువుని. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క దినమును బట్టి ఈ వాక్యాన్ని మీరు వినలేదంటే మళ్ళా మీరు యూట్యూబ్లో ఈ వాక్యాన్ని వినండి. తర్వాత ఇంకా ఈ వాక్యాన్ని మీరు ఇంకా షేర్ చేయండి ఎవరికైనా. చాలా మంచి వాక్యం, చాలా దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే అంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ఎవరు మిస్ కావద్దండి. మరి ఈ వాక్యాన్ని అనేకులకి మీరు షేర్ చేయండి, మీ ఫోన్లో నుంచి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి వాక్యమును విని మీరు దీవించబడండి. వాక్యం వినటం ద్వారా మీకు విశ్వాసం వస్తుంది. ఈ లోకంలో వార్తలు వింటే ఉన్న విశ్వాసం పోతుంది. దుఃఖమే, భయమే తప్ప ఏముంది చెప్పండి లోకంలో? ఏమైనా ఉందా? ఏమీ లేదు. అర్థం చేసుకోండి. నీవు దేవుని వాక్యం వింటే నీకు ధైర్యం వస్తుంది. లోకం వార్తలు విన్నావు అనుకో, నీకు వచ్చేది ఏం చెప్పండి? భయం, టెన్షన్ వచ్చేస్తుంది. కాబట్టి లోక మాటలు వినకపోవద్దండి. లోక మాటలు వినుట కంటే దేవుని వాక్యములను వింటూ ఉంటే ఎంతో మనకు శ్రేష్టం అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ప్రార్థన చేస్తాం. లోకంలో ఆడ ఈడ సమయాన్ని వ్యర్థంగా గడిపేటి కంటే దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ సమయాన్ని గడపండి. ఆ సమయము చాలా గొప్పది. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రోజు నా తండ్రి వర్తమానంకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు వర్తమానం విన్న నాయన నీ బిడ్డలందరి కొరకై స్తోత్రాలు ప్రభా. ఎంతో చక్కటి వర్తమానం తండ్రి ప్రభా, స్తోత్రాలు తండ్రి. మా జీవితాలు ప్రభా దీవెన కరములోనికి అయా స్తోత్రాలు. మా యొక్క తండ్రి ప్రభా స్తోత్రాలు తండ్రి. చాలా ఉన్నతంగా నాయన మా పరిస్థితులు నాయన గొప్పగా ఉండడానికి తండ్రి మీరు చక్కగా మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరిచి విస్తరింపచేయండి. అయా నీ కార్యములు బహుగా బలంగా జరిగించండి. స్తోత్రాలు ప్రభా. అయా స్తోత్రాలు తండ్రి. అసలు వినటము ద్వారానే నాయన దీవెనలు ఉన్నాయని నాయన స్తోత్రాలు. ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరు నాయన తండ్రి మాటలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. కృప చూపించు.
సమస్త తండ్రి నాయన మహిమ నీకు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నాయన మరి రేయి మొదటి జామున లేచి నీ యొక్క నా తండ్రి నాయన ప్రభు సన్నిధానంలో నీ హృదయమును నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించమంటున్నారు ప్రభా. స్తోత్రాలు. నీ పసి పిల్లల కొరకు నీ చేతులెత్తి ప్రార్థించమని చెప్తున్నారు ప్రభా. అందరూ కూడా అటు రీతిగా నాయన ప్రభా స్తోత్రాలు సిద్ధపరచండి, ప్రార్థించడానికి సహాయం చేయండి. నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.